పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా మొదటి సెట్ నామినేషన్ వేశారు గడ్డం వంశీకృష్ణ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజ, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. నామినేషన్ కు ముందు మంచిర్యాలలోని లక్ష్మీ గణపతి ఓంకారేశ్వర స్వామి పంచముఖ హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు వంశీకృష్ణ. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు ఆలయ అర్చకులు. చెన్నూరు పట్టణంలోనూ కాంగ్రెస్ నేతలు వంశీ గెలుపులోకి పూజలు చేశారు. శ్రీధర్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వీళ్ళందరూ నేను గత 10-15 సంవత్సరాలు పెద్దపల్లి ప్రాంతంలో చేస్తున్న సోషల్ సర్వీసు, నా కాంట్రిబ్యూషన్స్ గుర్తించి, నా సోషల్ సర్వీసు పనులు గుర్తించి, ఎట్లయితే కాకా గారి ఆశీస్సులతోటి వివేక్ గారు చేసిన పనులు తెలంగాణ కోసం పోరాడిన మీ అందరికీ తెలిసిన విషయమే. కరీంనగర్ పెద్దపల్లి ప్రాంతంలో తెలంగాణ అంశము చాలా స్ట్రాంగ్ ఉండేది. కాకా గారు కూడా 1969 యాజిటేషన్ అప్పుడు బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా ఎట్లయితే తెలంగాణ కోసం పోరాడిండో, తెలంగాణ వచ్చినాకనే కన్ను మూస్తా అని చెప్పి ఎట్లయితే కంకరం కట్టుకుండో తెలంగాణ సాధించుకున్నాము. కానీ ఈ 10 సంవత్సరాల తర్వాత మన తెలంగాణను చూస్తే చాలా బాధాకరమైన విషయము. ప్రత్యేకంగా పెద్దపల్లి ప్రాంతము ఇవాళ కాకా పెద్దపల్లిని చూస్తే చాలా బాధపడేటోడు. ఎందుకంటే తెలంగాణ వస్తే మన పిల్లల భవిష్యత్తు మారుతుంది, మన పిల్లలు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ అభివృద్ధి బాటలో వెళ్తుందని చెప్పి నమ్మిన వ్యక్తిలో మొదటి వ్యక్తి కాకా గారు. మరి ఇప్పుడు చూసుకుంటే గత 10 సంవత్సరాల ఈ నిరంకుశ పాలనల, ఈ నియంత్రిత పాలనల ఎట్లయితే తెలంగాణ ప్రజలని దోచుకొని వాళ్ళ కడుపులు నింపుకున్నారు. ఇప్పుడు ప్రజలు మేల్కొన్నారు. ప్రజలకు న్యాయం చేయాలి, ఈ తెలంగాణని కాపాడుకోవాలి. పెద్దపల్లి ప్రాంతాల్లో ఉన్న వనరులన్నింటినీ కాపాడుకొని ఇక్కడ గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చి మన యువతకి ఎట్లయితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు 80% లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసము పుష్ చేస్తున్నారో, అదేవిధంగా నేను పెద్దపల్లి ప్రాంతానికి సేవ చేయడానికి మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. నేను చిన్నవాడిని, మీ ఇంట్లో చిన్న కొడుకులాగా నన్ను చూసి మీకు ఏ పనున్నా ఆ బాధ్యత నా నెత్తి మీద పెట్టండి. ఖచ్చితంగా నేను పనిచేస్తాను. కష్టపడి 10 మంది మంచిగుంటేనే మనం బాగుంటామని చెప్పి కాకా గారు ఎప్పుడు చెప్పేటోడు. కాకా నీడలో పెరిగిన మనిషిని నేను. 10 మంది బాగుంటే మనం బాగుంటాము, మన సంస్థ బాగుంటుంది, మన కార్మికులు బాగుంటే మన సంస్థ బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ఎప్పుడు నేర్పించేటోడు కాకా గారు. ఫస్ట్ స్టార్టింగ్ లా లేబర్ యూనియన్ ప్రెసిడెంట్, మీ అందరికి తెలిసిన విషయమే. కార్మికులు అండదండగా ఉండి కార్మికుడు బాగుండాలని చెప్పి ఫస్ట్ పెన్షన్ స్కీమ్ అమలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాకా గారి హయాంలో అని చెప్పి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా రేషన్ సిస్టమ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే స్టార్ట్ అయిందని చెప్పి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ చెప్తూ నిన్న ధర్మపురిలో పెద్ద ఎత్తున లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్లి మొక్కుకొని ఖచ్చితంగా పేద ప్రజల కోసము, పెద్దపల్లి ప్రజల కోసము కష్టపడి అభివృద్ధి చేసి అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. నేను సేవకుడిలా వస్తున్నాను, నాకు ఆశీర్వదించమని మళ్ళొకసారి పెద్దపల్లి ప్రజలందరినీ కోరుకుంటూ ముగిస్తాను. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా మొదటి సెట్ నామినేషన్ వేశారు గడ్డం వంశీకృష్ణ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజ, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. నామినేషన్ కు ముందు మంచిర్యాలలోని లక్ష్మీ గణపతి ఓంకారేశ్వర స్వామి పంచముఖ హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు వంశీకృష్ణ. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు ఆలయ అర్చకులు. చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ నేతలు వంశీ గెలుపు కోసం పూజలు చేశారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా మొదటి సెట్ నామినేషన్ వేశారు గడ్డం వంశీకృష్ణ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజ, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
నామినేషన్కు ముందు మంచిర్యాలలోని లక్ష్మీ గణపతి ఓంకారేశ్వర స్వామి పంచముఖ హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు వంశీకృష్ణ. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు ఆలయ అర్చకులు. చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ నేతలు వంశీ గెలుపు కోసం పూజలు చేశారు.